నివాసించి నీవే మాట్లాడండి ప్రభువా. ఇంతవరకు జరిగిన స్తుతి ఆరాధన నీకు అంగీకారమైందో లేదో మాకై తెలియదు గాని దయతో మా తప్పులు ఒప్పులు ఉంటే మన్నించి ఈ ఆరాధన అంగీకరించు ప్రభువా. ఆరాధించే వారిని కోరుకుంటున్నానన్నావు కదా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి అని తండ్రిగా నువ్వు కోరుచున్నావని కుమారుడైన యేసు ప్రభువారు మాట్లాడారయ్యా. నీకు స్తోత్రము తండ్రి. బీద సంఘము, బీద బిడ్డలము, విద్య లేని వారము, జ్ఞానము లేని వారము, చదివ సంధ్య లేని వారమైనప్పటికి కూడా నీ ఆత్మనిచ్చేవు, నీ వాక్కునిచ్చేవు, నీ రక్షణ ఇచ్చేవు, మమ్మలను వాడుకుంటున్నందుకు స్తోత్రము నాయనా. ఏ పునరుద్ధాన దినమందు నీ బలమైన సన్నిధిని ఇక్కడ ఉంచి ఇంకా జరగనయ్యున్న కార్యక్రమం అంతా నీ మహిమలో జరుగునట్లుగా కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధ దినము పరిశుద్ధమైన ఆలయమునకు వచ్చి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈనాడు మనమందరము ఎలాగా భూమి మీద జీవించాలో మనకి పూర్వకాలమందున్న భక్తులు మాదిరి కనపరిచి వెళ్ళారు. ఏమండి, మనకంటే ముందు పూర్వకాలమందు ఉన్న భక్తులు దేవునిలో ఎలాగ నడాలి, దేవునిలో ఎలాగ జీవించాలి, దేవుని కొరకు ఏమేమి చేయాలి అన్న 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఇంతకుముందే మీరు తెలుసుకొని ఉండుంటే అలాగ చేస్తూ ఉండాలి. ఎందుకు అలాగ చేయాలి అంటే, ఇప్పుడు కాలములో మీ కుటుంబాలు, మీ కుటుంబ సభ్యులు దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు. మన కుటుంబాలు ఈనాడు ఈ భూమి మీద ఆశీర్వదించబడాలి అంటే మనము తప్పనిసరిగా మనకంటే ముందు విశ్వాసులు అనబడిన వారు, క్రైస్తవులు అనబడిన వారు, యూదులు లేక ఇశ్రాయేలు అనబడిన వారు జీవిత విధానాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. వారిని మనం మాదిరిగా తీసుకుంటే చాలా మంచిది. లేదండి వాళ్ళెవరో ఎలా నడిచారో మనకెందుకు, ఇప్పుడు లేక ఈరోజు దేవుడు ఏం చెప్తాడో అదే మాకు తెలపండి అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దేవుని ద్వారాగా ఆశ్రయించబడతారు. ఇప్పుడు మనం ఏం కోరుకుందాం? పూర్వకాలమందున భక్తులు మాదిరిని మనం చూద్దామా, లేక దేవుడే చెప్పిందే నేను వింటాను అన్నదాన్ని కోరుకుందామా? దానికి నిర్ణయము మీదే. కాబట్టి మీరు ఒకవేళ చెప్పకపోయినను నేను బైబిల్ గ్రంథములో ఉన్న లేఖనాలని చదివి మీకు వినిపిస్తూ ఉంటాను. నేను చదవను, మీరే చదవాలి. మీరు జాగ్రత్తగా వాటిని ఆలోచనలు పెట్టుకోవాలి. ఒక మాట చెప్పిస్తున్నాను. పూర్వకాలమందు భక్తులు ఏమండి 3 విధాలుగా ఉండేవారంట. ఒకటి దేవునితో నడిచారు. ఏం బాబు, ఎవరితో నడిచారంట?
దేవునితో అంటే దేవునితో అంటే కలిసి, 2 దేవుని కొరకు నిలిచేరంట, 3 ఆ దేవుని సహాయము కొరకు ఏమండి ఆయన ఇచ్చిన వాక్యమును ప్రకటించటానికి ప్రార్థన చేశారు. ఇది పూర్వకాలం మందు భక్తులు చేసిన పనులని బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ పేర్లతో మీకు వాక్యము చెప్తే ఒకవేళ కొంతమంది ఇష్టపడకపోవచ్చు, పద్దాకా వారి గురించి చెప్తారేంటి అనుకోవచ్చు. లేదు ఆ విశ్వాస జీవితం నాకు కూడా కావాలి, ఇప్పుడు వాళ్ళ గురించి నాకు తెలిస్తేనే కదా నేను నా దేవుని కొరకు ఈ లోకములో ఎలా జీవించాలో నాకు కూడా అర్థమవుతుంది అంటే అది ఇంకా చాలా మంచిది. ఉదాహరణకి అలా నిలిచిన వారెవరు, ఏమా అలాగ నడిచిన వారెవరు అని మనం ఆలోచన చేస్తే కొద్ది మందిని వాక్యాలేమి చూపించిన కానీ మాటలుగా చెప్పేస్తాను, జాగ్రత్త వినండి. ఎక్కువగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో ఏసీలు లేవు, ఏవి లేవు. ఈ పాస్టర్ గారు అంతే, మన ఇళ్ళకి పోతే ఏసీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, చల్లగా ఉంటుంది కదా, త్వరగా వెళ్ళిపోదాం. బాబు కొంతమందిని గురించి నేను చెబుతాను. ఉదాహరణకి పాత నిబంధన కాలంలో దేవునితో నడిచిన వారు, ఒకడు హానోకు, 2 నోవాహు. క్లియర్గా రాసింది బైబిల్లో, దేవునితో నడిచిన వారంట కదా. అలాగే క్రొత్త నిబంధనలో కూడా నడిచిన వారు ఉన్నారు. యేసు ప్రభుతో మొట్టమొదటగా నడిచిన వ్యక్తి ఎవరు అంటే, యేసు ప్రభు వారితో మొట్టమొదటగా నడిచిన వ్యక్తి ఎవరు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆంద్రయ్య అన్నవాడు. ఈ ఆంద్రయ్య వెళ్ళి పేతురుని తీసుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి. పేతురు గారు ఆంద్రయ్య గారు ఏకమయ్యారు. అలాగ నడుస్తూ కొంతమంది యొక్క చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు అక్కడ. జబదయ్య కుమారులు యాకోబు, యోహాను అన్నవారు కూడా యేసు ప్రభుతో కలిసి నడిచారు. యేసు ప్రభుతో కలిసి నడిచారు. ఇది చాలా అవసరం. పేర్లైతే పాత వాళ్ళది అయినప్పుడు కూడా వారి ఆత్మీయ అనుభవాలు మనము తెలుసుకోలేకపోతున్నాం. ఆత్మీయ అనుభవాలు తెలుసుకోకపోతే ఆత్మీయమైన ఆశీర్వాదం భూమి మీదకి రాదు. మా ఆత్మీయ అనుభవాలు నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, అప్పుడే పరలోకము నుండి వచ్చే ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. తర్వాత వీళ్ళు యేసు ప్రభువు వారి లోకమును విడిచి వెళ్ళిపోయాడు పరలోకము. ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళు అపొస్తలులందరూ అంటే, యేసుతో నడిచిన వారు తర్వాత ఏం చేశారంటే యేసు ప్రభు కోసమే నడిచారు. వీళ్ళైనా పాత నిబంధనలో ఉన్న భక్తులైనా అందరిది ఒకటే విశ్వాసం, అందరిది ఒకటే విశ్వాసం. అది మీకు తెలియాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి మొదలు పెడితే ఏమండి ప్రతి వచ్చిన వెంబడి వచ్చినాన్ని చదువుతూ ఉంటే ఎక్కువ శాతము పాత నిబంధనల భక్తుల పేర్లే ఉంటాయి. బాబు వినండి, పాత నిబంధన కాలములో ఉన్న భక్తుల పేర్లే కనబడతాయి. వాళ్ళందరినీ ఏమని పిలిచింది బైబిల్ అని అంటే విశ్వాసులు, విశ్వాస యోధులు. వారు భూలోకంలో ఏం చేశారంటే ఏమండి కొన్ని క్రూరమైన జంతువులు, మృగాలు నోర్లు మూపించేశారని రాసింది. వారు భూమి మీద ఉండగానే ఏం చేశారంటే
కొంతమంది శత్రువులను హతమార్చి విజయాలు పొందుకురని రాసి ఉంది బైబిల్లో. ఆ భక్తులు ఎంతమంది ఏం చేశారంటే కొందరు అగ్ని మంటలను చల్లార్చేశారని ఉంది. ఏమండి, ఇంకా కొంతమంది ఏం చేశారంటే అనేకమైన అద్భుతాలు చేశారు. ఏమండి, అది పాత నిబంధన భక్తులందరి గురించి అలా రాయబడి ఉంది. క్రొత్త నిబంధన భక్తులు ఏం చేశారంటే ఆలోచించాలి. యేసు ప్రభువు నామములో అనేకమైన రోగులను స్వస్థపరిచారు. యేసు ప్రభువారి నామములో అనేకమైన అద్భుతాలు చేశారు. యేసు ప్రభువారి నామము నిమిత్తము చెరసాలకెళ్ళి సంకెళ్ళతో బిగించబడి మరలా వారు ఆ లోపల ఉండి ప్రార్థన చేసి ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఆ తలుపులు ఊడిపోయి ఆ సంఖ్యలు ఊడిపోయి వారు స్వతంత్రులుగా బయటకు వచ్చేసారు. ఇలాగా పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు అందరూ గొప్ప గొప్ప కార్యములే చేశారు. ఇప్పుడు మనము దేనికి చెందిన వారు అంటే, మనము ఏ నిబంధనకు చెందిన వారు అంటే ఏం చెప్తాం? పాత నిబంధనకు చెందిన వారమా, క్రొత్త నిబంధనకు చెందిన వారు అంటే ఏమండి, క్రొత్త నిబంధన పాత నిబంధన రెండిటికి మనము చెందిన వారమే. ఎందుకు అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన రాయించింది దేవుడే. దేవుడు రాయించిన గ్రంథము నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ గ్రంథములో ఉన్నది నీవు చదువుకోవాలి, మనము చదువుకోవాలి. చదువుకున్న దాన్ని బట్టే జీవిత విలువలను పెంచుకుంటూ ముందుకు కొనసాగాలి. అందుకు ఇప్పుడు ఈరోజు నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అన్నది మీ వాక్యంలో చూద్దాం కదా. ఇప్పుడు నువ్వు నేను ఒక కుటుంబంగా కట్టబడ్డాం. మరి ఈ కుటుంబాలలో దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు ఉండాలా లేదా? ఉండాలి. ఉండాలి అంటే నువ్వేం చేయాలి దేవుని కొరకు, మనమేం చేయాలి దేవుని కొరకు? ఈ మాటను బట్టి మనం కొంచెం ఆలోచిద్దాం కదా. బైబిల్ గ్రంథములో ఒక మాట ఉంది చూడండి. నిర్గమకాండములో ఒక మాట చదువుదాం. మనం ఏం చేయాలో అంటే, మనం ఏం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న దాని మీద ఈరోజు మీతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఆశీర్వదించబడాలి, ఇంకా 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 అభివృద్ధి పొందాలి. ఇదే చాలు నాకి, దేవుడు దీవించాడు, ఇది చాలు నాకి అనే మాట కాదు, కానీ ఇంకా నీ కొరకు సర్వ సమృద్ధి దేవుని దగ్గర ఉన్నది. దాన్ని సంపాదించుకోవటానికి ఇప్పుడు నువ్వు ఈ భూమి మీద ఉండగానే నువ్వు నేను మనమందరము చేయవలసినది ఒకటి ఉంది. దాన్ని కొంచెం వాక్యపూర్వంగా మీకు వినిపిస్తాను, ఆలోచనలు పెట్టండి. నిర్గమకాండము 20వ అధ్యాయము చూడండి. 20వ అధ్యాయము 24వ వచనం నుండి చదవండి. 24వ వచనం నుండి, మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దాన బలులు, సమాధాన బలులు, నీ గొర్రెలు, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమున జ్ఞాపకార్థముగా ఉండే ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను దేవునికి స్తోత్రం. గమనించండి, చదివిన వాక్యములో ఆశీర్వాదం ఉంది. ఉందా బాబు? ఆశీర్వాదం ఉంది. అయితే ఈ ఆశీర్వాదము ఎవరి కోసము దేవుడు ఇస్తానని అంటున్నాడు? ఒక మాటలో మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఏమండి, ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి, ప్రతి స్థలములో నీ యొద్దకి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అయితే నువ్వు ఎన్ని స్థలాలలో జీవిస్తావు? ఎన్ని స్థలాలలో నీవు నివాసము చేస్తా ఉంటావు?
ఏమండి? ఇప్పుడు ఆలయములో నివాసము చేస్తున్నావు, ఇది నెంబర్ 1. తర్వాత ఎక్కడ నివాసం చేస్తావు? నీ గృహములో నివాసం చేస్తావు. అయితే దేవుడు ఏమన్నాడు? ఏమండి? ప్రతి స్థలములో నేనే నీ వద్దకి వస్తాను, నీ వద్దకు వస్తాను నేను. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే పరిగెడుతున్నారు. దేవుడు అక్కడ ఉన్నాడంటే అక్కడ పరిగెడుతున్నారు, ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ పరిగెడుతున్నారు, ఇష్టం వచ్చిన చోట్లకి పరిగెడుతున్నారు. మరి ఏమనుకుంటున్నారు ఈ జనం? నాకేం అర్థం కాదు. దేవుడు అంటున్నాడు నేను వస్తాను మీ దగ్గరికి అంటున్నాడు. మరి అది ఎక్కడికి వస్తున్నాడో అన్నది తెలుసుకోవాలి కదా. నువ్వు తెలుసుకోకుండానే వాడు వెళ్తున్నాడు అని ఆడనకాల పరిగెత్తి, వీళ్ళు వెళ్తున్నారని ఈయనకాల పరిగెత్తి ఏం చూసి వస్తున్నావు? ఏమండి? పొందొస్తున్నావు ఆశీర్వాదము? దీవించోడ వస్తున్నారా ఇళ్ళకి అంటే కోపాలు వచ్చేస్తాయి. మొన్న ఒక సహోదరు ఒక చోటకి వెళ్ళింది. ఏమండి? వెళ్ళి వచ్చేసిన తర్వాత నా అలవాటు ఏంటంటే అలా తిరిగే అలవాటు ఉంది నాకు. అలా తిరుగుతూ ఆ ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్తే ఆ సహోదరి అంటది, పాస్టర్ గారు ఏమమ్మా అన్న, అస్సలు రావట్లేదు, ఇక్కడి నుంచి అంత లాగేస్తుంది, చలుపు. ఏమమ్మా ఇలా పక్కన పడుకున్నావా? అలాగా అన్నాను నేను. పక్కటాను కానీ పడుకున్నావంటరా, అందుకు అలాగొచ్చిందా? లేదు పాస్టర్ గారు, నేను పడుకోలేదు పాస్టర్ గారు. చెప్పమంటారా వద్దా? చెప్పేనా? నాగపట్నం వెళ్ళేటప్పుడు బస్సులు కిక్కిరిసిపోయాను, ఇలా కూర్చున్నాను, ఈ నరం లాగేసింది, రావట్లేదు. ఇప్పుడు కాలు వచ్చి ఈ మెడాన చాలా బాధపడుతున్నాను పాస్టర్ గారు అంది. ఎందుకు వెళ్ళేవమ్మా అలాగన్నా అనేసి నేను. ఎందుకు వెళ్ళేవమ్మా నేను డబ్బులు ఖర్చు పెట్టుకుని అంటే, పోయిన సంవత్సరం కూడా వెళ్ళాను కదా పాస్టర్ గారు, పోయిన సంవత్సరం కూడా వెళ్ళాను కదా అన్న మాటకు అర్థం ఏంటమ్మా అంటే 3 సంవత్సరాలు మాల వేయాలన్నా, 3 సంవత్సరాలు మాల వేయాలన్నా, 3 సంవత్సరాలు వెళ్ళాలి అక్కడికే. వెళ్ళకపోతే వచ్చి నొక్కేస్తుందా? మరి ఇప్పుడు నొక్కేసింది నిన్ను. చెయ్యి రావట్లేదన్ను, ఈ మెడ రావట్లేదన్ను, హాస్పిటల్కి వెళ్ళింది, బాగా డబ్బులు ఖర్చు అయిపోయి. ఆ ఒక్కదే కాదు, మళ్ళీ ఇంకొకటి పేరు చెప్పింది నాకు, ఇంకొకటి పేరు చెప్పింది ఆ అమ్మాయే. ఆ అబ్బాయికి నడుము పట్టేసింది, ఆడేలాగా ఉన్నాడు అన్నాను. ఏమండి? దేని కొరకు మానవులు ఇలాగా పరిగెత్తుతారండి? ఎందుకొరకు అలాగా ప్రయాణాలు చేసి అలసిపోతారండి? అసలు దేవుడి వాక్యాన్ని ఏమైనా కొంచెం అర్థం చేసుకున్నామా మనం? బైబిల్ ఏమని చెప్పండి. ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు రావడం కాదు, నేనే మీ వద్దకు వస్తాను. అయితే మీరు ఉన్న స్థలములో ఏం చేయాలా? ఒక బలిపీఠము, ఏమండి, ఒక బలిపీఠం అనే స్థలము ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ప్రతి దినమును ప్రార్థన చేయి, అప్పుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు దేవుడు. నిన్ను ఏం చేయాలో దేవుడు చేస్తాడు. ఏమండి? ఇది చేయకుండా మనం ఎక్కడికెక్కడికో పరుగులెత్తడం వల్ల ఏమిటి ప్రయోజనము? ఏమండి? మత్తయి సువార్తలో ఉందా మాట? ఏ మాట? ఇదిగో యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు, ఏమండి అరణ్యములో ఉన్నాడు, లేకపోతే ఇంటి లోపల గదిలో ఉన్నాడు అని ఎవరైనా మీతో చెప్తే మీరు ఎల్లకండి అని బైబిల్ రాసి ఉంటే, ఈ వాక్యాలన్నీ పక్కకు తోసేసి మన ఇష్టం ఆడెవడో వెళ్తాడని అనక నువ్వు పరిగెత్తడం ఏంటి? నీ దేవుడు నీ దగ్గర రాడా? ఏమండి? ఇక్కడ ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఎన్ని అద్భుతాలు చూశారండి? కమలాకర్ గారు చూశారా లేదా? ఇక్కడ ఈ స్థలములో, ఇక్కడ ఈ వాటర్ అనే ఈ స్థలములో, ఈ మందిరములో ప్రార్థనలు చేసుకొని ఎన్ని మేలులు పొందారండి? అంటే ఉన్నాడా లేడా ఇక్కడ దేవుడు?
మరి ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పరిగెడితే ఏంటి ప్రయోజనము? ఏమి చూసి వచ్చి వెళ్ళి అక్కడికి వెళ్ళి దయించి దేవుని బిడ్డలారా ఆ అలవాట్లు మార్చేసుకోండి, ఆ అలవాట్లు మానుకోండి పూర్తిగా. వద్దు. ఒకవేళ నువ్వు విశాఖపట్నంలో ఉంటే అక్కడే మందిరంలో ప్రార్థన చేయి, వాటరే పరిగెత్తి రావద్దు. ఏమండి, ఒకవేళ మర్దాసులో నువ్వు కాపురం చేస్తూ ఉంటే అక్కడ ఉంటుంది మందిరం ఒకటి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి అక్కడ. అంతేగాని అవి కాకుండా నీ ఇష్టం వచ్చిన స్థలాలకు వెళ్ళటం అది నీకు క్షేమము కాదు అని దేవుడు వాక్యం ద్వారాగా చెబుతున్నాడు. ఈరోజు మనం ఆశీర్వదించబడదాం, ఈ రోజు నుంచి మనం ఇంకా దీవించబడదాం. భవిష్యత్తు కాలమును దేవుడు ఎరిగినవాడు కాబట్టి రాబోయే కాలంలో రాబోయే దినాల్లో నీకు నాకు మన కుటుంబాలకి ఏమేమి ఇస్తాడో అది నువ్వు తెలుసుకో. అందుకే బైబిల్ చెప్పింది ఏమండి, నా కొరకు ఒక మట్టి బలిపీఠం కట్టు. మట్టితో బలిపీఠం కట్టు అంటే ప్రియులారా అర్థం చేసుకోండి. ఏమండి, ఇప్పుడు మట్టితో బలిపీఠాలు ఉన్నాయా బాబు? పాలరాతులతోనూ అవునా, చెక్కిన రాళ్ళతోనూ. అసలు నిజంగా దేవుడు అవి ఇష్టపడలేదు బైబిల్లోని. అవి చెక్కిన రాళ్ళతోని పాలరాతులని బలిపీఠలు కడితేనంట దేవుడు అసలు ఇష్టపడనని బైబిల్ రాసి ఉంది. కాబట్టి కడితే దేంతో కట్టాలా? మట్టి బలిపీఠం ఒకటి కట్టాలన్నాడు. మట్టి నిజముగా మట్టితో తయారు చేసిన కొన్ని వస్తువుల పేర్లు చెప్తారా? మట్టితో తయారు చేసిన కొన్ని వస్తువుల పేర్లు: కొండ, తర్వాత చేట. మొట్టమొదట మట్టి మానవుడు, మట్టితో మానవుడు నిర్మించాడు దేవుడు. నెంబర్ 1. ఆ మానవుడు మళ్ళా మట్టి తీసుకొని కొండలు చేసుకున్నాడు. ఏమండి, పులుసు దాకా కొండే, అవునా? అన్నం వండుకునేది కొండే, అవునా? అవునా కదా? నీళ్లు పోసుకునేది కొండే. అన్ని మట్టితో తయారు చేయబడిన కొండలు వాడుకున్నప్పుడు హాయిగా ఆరోగ్యంతో ఉన్నాము. అవి పక్కన తోసేసారు, అవునా? అవన్నీ పక్కకు పోయాయి. ఒక్కరింట్లో కూడా మట్టితో చేసిన కొండ లేదు ఇప్పుడు నీళ్ళలో. ఏమంటి ఉన్నాయి? ఫ్రిడ్జులు, అందులో కుక్కేస్తున్నారు. అట్టుకెళ్ళి దాహం వేస్తున్న మంచినీళ్ళ అంటే తీసుకొస్తున్నారు. ఆడు పొళ్ళన్నీ ఊడిపోతున్నాయి తాగుతూ ఉంటే. ఏమి అంటే అది ఏంటి అసలు? అది కరెంట్. అది అందులో పెట్టి నీ తాగొచ్చా నువ్వు? తాగేస్తున్నావు. అందుకే నీ బతుకు అలా తయారైంది, అందుకే నీ జీవితం అలా తయారవుతుంది. దయించి మార్చుకోండి, కొనుక్కోండి. మట్టి కుండలు కొనుక్కోండి మంచులు పోసుకోవటానికి. ఫ్రిడ్జ్ కంటే చల్లగా తయారవుతుంది, అవదా? బావదు? మట్టి కుండలు లేవా? అమ్ముతున్నారా లేదా? దేవుడు కోరుకుని చెప్పే మాట అండి అది. అది నీకు ఇష్టం ఉండదేమో, నీ ఇంట్లో దిగదగదగా మెరాలి కదా. ఎవరైనా బయటికి రావడం అబ్బా భలే ఉందా ఫ్రిడ్జ్ అనాలి కదా. మట్టి కుండ ఉంటే ఎగతాలు చేస్తారేమో అన్నట్లుగా నీ ఫీలింగ్ ఉంటుంది. అందుకని నీ జీవితం అంతా బతుకంతా బ్రష్టాండ్ అయిపోతుంది. తిరగటమే, ఆ రోగము ఈ రోగము, ఈ వ్యాధి ఆ వ్యాధి ఈ వ్యాధి ఏంటిది? అలా ఉండమన్నాడు ఆ దేవుడు. బైబిల్ చెబుతుంది మట్టి బలిపీఠం ఉండాలా, మట్టి పదార్థం ఉండాలి నీ ఇంట్లో. అక్కడ నువ్వు మోకాళ్ళు ఊని ప్రార్థన చేసుకో, నేను అక్కడికే వస్తాను. బలుల గురించి రాసింది కానీ అవసరం లేదు నీకు. బలులు అవసరం లేదు. కోడులు, కుక్కలు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు అర్పించాల్సిన అవసరం లేదు. నీ హృదయమే, నీ మనస్సే దేవునికి ఇష్టమైన బలి. అందుకు ఆ బలిని అర్పించి అక్కడ ప్రార్థన చేయి. దేవుడు తప్పగా మీ ఇంటికి వస్తాడు, మీ కుటుంబాన్ని దర్శిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇది మట్టి బలిపీఠముకున్న ఒక ప్రత్యేకత. దేవుని బిడ్డ, దేవుడు ఇష్టపడి కోరుకున్నాడు. దేవుడు ఇష్టపడి కోరుకున్నాడా లేదా?
అదే నిర్గమకాండములో ఏమండి 25వ అధ్యాయం కూడా చదివితే దేవుడు అంటున్నాడు, 25వ అధ్యాయము చూడండి ఒక్కసారి 8వ వచనం చదవండి అమ్మా. 8వ వచనము చూడండి. అన్నాడు ఇప్పుడు దేవుడు, నేను వారిలో నివసించినట్లు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చూడండి, నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా పరిశుద్ధమైన స్థలము. ఇది ఆలోచించండి. ఇందాకేమో మట్టి బలిపీఠం అన్నాడా లేదా? ఇప్పుడు మళ్ళా దేవుడు అంటున్నాడు పరిశుద్ధమైన స్థలం. ఇప్పుడు ఆలోచించాలి. ఇందాక మట్టి బలిపీఠం గురించి ఎవరి గురించి చెప్పాను? మట్టి అంటే మానవుడే మట్టి కదా, మానవ శరీరమే మట్టి, అది ఒక బలిపీఠం. ఇప్పుడు పరిశుద్ధ స్థలం అంటున్నాడు దేవుడు. అంటే ఈ పరిశుద్ధ స్థలం అన్నది ఎక్కడుంది? అదే దేవాలయము, అదే దేవాలయం. ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం, మంచిది. కానీ మట్టి బలిపీఠం గురించి ఆలోచించట్లేదు నువ్వు. మట్టి బలిపీఠం అన్నది నువ్వే. మట్టితో చేయబడిన మానవులు మనమందరం. నేల మట్టితో నరులను నిర్మించాడు దేవుడు కదా. నిర్మించబడిన ఈ మట్టిలో జీవవాయువును ఊదినప్పుడే మనిషి అయ్యాడు, కదిలాడు, నడిచాడు, మాట్లాడాడు, పని చేశాడు. దేవుడు జీవవాయువు ఊదినంత కాలము కదలలేదు, మాట్లాడలేదు, పని కూడా చేయలేదు. అలాగా నిలిచిపోయింది ఆ బొమ్మ. కానీ దేవుడే ఆ బొమ్మ నాసికరంధ్రములో నుండి జీవవాయువు ఊదినప్పుడు ఈ మనుష్యుడు ఏమండి మసులుతున్నాడు, మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నీ ఇంటికి, నీ ఒంటికి, నీకు ఆశీర్వాదం రావాలంటే ముందు మొట్టమొదట నువ్వేం గుర్తించాలి? నేను దేవుని చేతిలో చేయబడిన మట్టి బలిపీఠాన్ని నేనే అని మొట్టమొదటి నువ్వు గ్రహించుకోవాలి. ఆ తర్వాత నీ ఆలోచన ఎలా ఉండాలంటే, దేవుడు నాకేం చెప్తున్నాడు, దేవుడు నాకు ఏం వినిపిస్తున్నాడు, అది నేను చేస్తాను, అది చెయ్యాలని నేను అనుకోవాలి. అప్పుడు రెండో మాటలో ఏం చెప్పాడు అంటే, నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను కదా. పరిశుద్ధముగా మార్చబడిన హృదయము, ఏమండి, పరిశుద్ధముగా మార్చబడిన జీవితము, పరిశుద్ధముగా జీవిస్తున్న మానవుడు దేవుడు వారిలో కూడా నివసిస్తాడు. అంటే మట్టి బలిపీఠము దేవునికి ఇష్టము. ఆ మట్టి బలిపీఠము ఎలా మారాలంటే పరిశుద్ధ స్థలముగా మారాలి. పరిశుద్ధ స్థలముగా మారటం అంటే ఏంటో తెలుసా? ఒకవేళ మట్టిలో ఒకవేళ మైలం ఉండవచ్చు, పాపం ఉండవచ్చు, దోషం ఉండవచ్చు. మట్టిలో నుండి అది ఏమండి తీసివేయబడితే ఆ మట్టి దేహము ఏమవుతుంది? మళ్ళా మహిమగల శరీరముగా మార్చబడుతుంది. మహిమగల శరీరముగా మార్చబడితే మహిమైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు ఆ మట్టి బలిపీఠముగా ఉన్న పరిశుద్ధ స్థలములోనికి ఆయన వస్తాడు. ఇది మనము తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే మనకంటే ముందు వెనకపోయిన కాలంలో భక్తులందరూ ఇలా మారిపోయారు. దేవుని కొరకు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు నడిచారు. భూలోకములో జీవించినంత కాలము దేవుని మాటలు విన్నారు, దేవుని పరిచర్య చేశారు, దేవునికి ఎప్పుడు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూనే వారి జీవితాల్ని ముగించారు వాళ్ళు. ఇప్పుడు మనము కూడా అదే వరుసలో నడిచినట్లయితే,
ఆ భక్తుల్లాగా జీవించినట్లయితే పూర్వకాలం మందు నా కుటుంబాల్ని ఆశీర్వదించినట్లే ఇప్పుడు మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు కదా. అంటే ఈ రెండు మాటలు ఎవరి కొరకు? ఇప్పుడు దేవుని కొరకు నిన్ను నీవు మలుచుకో కదా. మట్టి బలిపీఠం నువ్వు ఇప్పుడు దేవునికి ఏమవ్వాలా? పరిశుద్ధ స్థలముగా మారాలి. అప్పుడు దేవుడు ఇక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది నెంబర్ 1 పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఎలా మారాలి మనం? మట్టి బలిపీఠము మహిమగల బలిపీఠముగా మార్చబడితే దేవుడు వచ్చి అక్కడ కూర్చుంటాడమ్మా. దేవుడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు, నీలో కూర్చుంటాడు వచ్చి. ఇదేంటి నాలో ఎలా కూర్చుంటాడని నీకు ఒక అనుమానం ఉండవచ్చు. దేవుడు ఎవరు? ఆత్మ స్వరూపి, ఆత్మదేవుడు. ఆత్మదేవుడు మనిషిగా కాదు, ఆత్మస్వరూపమైన దేవుడు నీలో ఇమిడిపోతాడు, నీలో కలిసిపోతాడు, నీలో నివసిస్తాడు కదా. నీలో నివసిస్తాడు. అప్పుడు నువ్వు ఎలా మారిపోతావు? మనుషుల దృష్టిలో ఆత్మ కలిగిన వ్యక్తిగా కనబడతావు కదండి. ఉదాహరణకి పేతురు అనే వ్యక్తి మనిషే కదమ్మా, మనుషుడే, మట్టి మనుషుడే. మట్టి మనుషుడు ఎలా మారిపోయాడు? పరిశుద్ధ స్థలముగా మారిపోయాడు. పరిశుద్ధుడైన పేతురులో పరిశుద్ధాత్మ నివసించిందా లేదా? పరిశుద్ధాత్మ నివసించాడు. ఏమండి? అప్పుడు ఆ పేతురు గారు చేసే పనులన్నీ దేవుని కార్యాలే. ఆయన ద్వారా జరిగే కార్యాలన్నీ కూడా దేవుని కార్యాలే. అంటే చూడటానికైతే ఒక మనిషిలా కనబడుతున్నాడు, కానీ ఆయనలో ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నడిపించాడు. పరిశుద్ధాత్మతోనే వారు ప్రయాణాలు చేశారు, పరిశుద్ధాత్మతోనే వారు పని చేశారు, పరిశుద్ధాత్మ శక్తితోనే అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యములు చేశారు. ఇక వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి పని చేయించడం వాళ్ళ చేత. మరి ఈరోజు నువ్వు కూడా నేను కూడా దేవునికి ఒక ఇష్టమైన బలిపీఠముగా, దేవునికి ఒక ఇష్టమైన పరిశుద్ధ స్థలముగా మార్చబడినట్లయితే దేవుడు అక్కడికి వచ్చి నివసించి వారిని ఆశీర్వదిస్తున్నాడు. మరి మీలో ఎంతమంది అలా మారుతున్నారో, ఎంతమంది ఇలాంటి వాక్యానికి ఏమంటే హృదయంలో అవకాశం ఇస్తున్నారో అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఆ బాధ్యత సేవకుడిది కాదు, దేవునిది కాదు. ఆ బాధ్యత ఎవరిది? మీదే. మీ ఇష్టం. ఇక ఆలకించిన మాటను బట్టి, తెలియచేయబడిన సంగతిని బట్టి మిమ్మల్ని మీరు మీ దేవుని కొరకు ఎలాగ సిద్ధపరచుకుంటారు మీ ఇష్టం, మీ ఇష్టం అని చెప్పాడు. ఇది మొదటి మాట చెబుతున్నా. ఆ తర్వాత ఇంకా నువ్వు ఏం చేయాలో మరొక వాక్యం చూపిస్తా. అంటే అక్కడ కూడా ఆశీర్వాదం గురించే ఉంటుంది. అది అక్కడ ఏం పని చేయమని ఉందో, ఇప్పుడు నిర్గమకాండంలో ఏం పని చేయమని ఉంది? బలిపీఠం ఒకటి కట్టాలి, పరిశుద్ధ స్థలము నా కొరకు ఏర్పాటు చేయాలని చూసాం. అంతవరకు ఒక మాటకి జవాబు. అలా చేస్తే వారి దగ్గరకు వచ్చి వారిని ఆశీర్వదిస్తా అన్నాడు. ఇంకా ఆశీర్వాదం వచ్చే విధానం ఏంటో మరొక వాక్యంలో చూపిస్తాను, మీరు జాగ్రత్తగా అవండి చదవండి. మీరే చదవాలి, నాకేం తెలియదు కదండి, నాకేమి తెలియదు కాబట్టి మీ చేత చదివిస్తున్నా కదా. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనములో ఏమండి 2వ లైన్ చదువుతారా ఒకసారి? 2వ లైను అదిగో ఏమా, మీ కుటుంబములకు అమ్మా అంటున్నారా? ఎన్ని కుటుంబాలు ఇక్కడ? అంటే చాలా కుటుంబాలు ఉంటాయి కదా. కుటుంబాలుగా భూమి మీద అయితే కనబడుతున్నాయి, కానీ మందిరంలో కనబడట్లేదు చాలా కుటుంబాలు. ఏమండి
పెళ్ళైన స్త్రీ ఎంతమంది ఉన్నారు? సుమారు 100 మంది ఉన్నారు సంఘంలో. పెళ్ళైన పురుషులు ఎంతమంది ఉన్నారు సంఘంలో? ఆలోచించుకోండి. దేవుడు అంటున్నారు చూడండి, మీ కుటుంబాలు అంటున్నాడు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే మీరు ఏం చేయాలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమండి? మీ కుటుంబాలకి ఆశీర్వాదము కలుగుతుంది అంటున్నాడు దేవుడు. ఏం చేస్తే ఆశీర్వాదము? నిర్గమకాండము ఏమండి 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి ఒకసారి. కటకటకటకట స్పీడ్గా చదివేండి, త్వరగా చదివేళ్ళు. నిర్గమకాండం ఉండగా చెప్పాడంట దేవుడు. అవును, అవును. దశమి నాడు వింటున్నారా? వారు కుటుంబములు లెక్క చెప్పిన ఏదో చేయవలసి ఉన్నది అక్కడ. బాగా వినండి. దేవుడైన యెహోవా మోసే గారిని అహరోను గారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్నారు భూమి మీద. వారి కుటుంబాలకి దేవుడు ఏదో ఇవ్వటానికి వారి కుటుంబాల్ని ఏదో చేయమని చెబుతున్నాడు. ఏం చేయాలా? ఏమి చేస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదము? ఇక్కడికి వచ్చామా? ఇప్పుడు 30 వచ్చిన చదవండి యెహెజ్కేలు గ్రంథం. బాగేనండి. ఏమండి? మీ ప్రతిష్ట అర్పణలు అన్నిటిలోను తొలుచూలు వాడన్నిటిలోను మొదటిదియు ప్రథమ ఫలములు అన్నిటిలో మొదటిదియు యాజకుని దగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండిలోనిది యాజకునికి ఇవ్వవలెను. ఇక్కడ దేవుడు మళ్ళా ఇంకో మాట చెప్తున్నాడు. ఏంటి? ఆయన కొరకు చెప్పాలి కదా అన్ని. ఈ వాక్యములో ఎవరు చూపిస్తున్నాడు? దేవుడైన యెహోవా దేవుని పని చేస్తున్న యాజకుని గురించి మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. బాగానండి. అంటే ఇది నిర్గమకాండములో మనం చూసింది ఎవరి కోసం చూసాము? దేవుని కొరకే మట్టి బలిపీఠం కట్టండి, పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయండి అని దేవుడు చెప్పాడు. అదే దేవుడు అంటున్నాడు ఇప్పుడు, మీ కుటుంబాలు ఆశ్రయించబడాలి అంటే మీరు మీ ఇళ్లలో ఏమండి లేక మీ పొలములో మీ యొక్క ఏమండి నాటిన చెట్లు వాటిల్లో నుండంట ప్రథమ ఫలం అంటే తొలిసూరిది. అంటే తొలుగుంట కాయేసిన కాయ ఉంటుంది కదా, చెట్టుకి అయితే కాయ ఉంటుంది కదండి, అవునా? ఇంటిలో నువ్వు తినటానికి మీ కుటుంబానికి తయారు చేసుకుంటావు కదా, ఏదో ఒకటి తినటానికి ఆహారమో కొంచెం పదార్థాలు వండుకుంటారు కదా. ఇదిగో ఇది కూడా దేవుడు వాక్యం ద్వారా చూపిస్తున్నాడు. అంటే మనం చేయవలసిన పనులు ఇవి. ఎందుకు ఎన్ని మనం చేయాలంటే దేవుని ఆశీర్వాదం పొందుట కొరకే చేయాల. ఒకవేళ నువ్వు నేను డబ్బు సంపాదించేవాళ్ళం ఆశలు సంపాదించేవాళ్ళం అయితే అవచ్చేమో. నాకు దేవునితో పని లేదు, నేను కదా వ్యాపారం చేసుకుని వ్యవసాయం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాను అనుకున్న వాళ్ళు అయితే, నాకు అవసరం లేదు దేవుని ఆశీర్వాదం అనుకున్న వాళ్ళు అయితే ఇదేమి చేయని అవసరం లేదు. లేదు నేను ఏం చేసినా దేవుడి యొక్క కృప ఉంది కాబట్టి, నేను ఏ పని చేసినా ఎంత దూరం ప్రయాణం అయినా క్షేమంగా రాగలుగుతున్నాను కాబట్టి, నన్ను కాపాడుతున్నది ఆ దేవుడే కనుక అందుకు దేవుడు చెప్పింది ఏదైనా నేను చేస్తాను, అలా చేస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది అనుకున్నవారు మాత్రమే ఈ పని చెయ్యాలి. ఏ పని? ప్రతి దానిలో నుండి తొలుసూలు అంటే మొదటగా తయారు చేసినది, మొదటగా నువ్వు సిద్ధపరిచినది అవి తీసుకొని వచ్చి ఎవరికి ఇవ్వాలంట? యాజకునికి ఇవ్వాలంట కదా. రాజుల మొదటి గ్రంథములో
ఒక దైవజనుడైన ఏలియా గారు ఒకరోజు దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఏలియా, ఈ ఊరిలో నీళ్ళన్నీ అయిపోయి ఇక నీళ్ళు ఇక్కడ ఉండవు, నువ్వు ఫలానా గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక బీద ఎదవరాలు ఉంటుంది, ఆమెకు కూడా ఆ పూటకే కొంత పిండి అంత నూనె ఉంది కానీ ఎక్కువేం లేదు, అయితే నువ్వు వెళ్ళు అక్కడికి, ఆమెని పోషించడానికి నేను సిద్ధపరుస్తున్నానని చెప్పాడు ఏలియా గారికి. దేవుడు మాట ఖచ్చితంగా నెరవేరుతుందా? నెరవేరుతుంది. దేవుడు ఏదైతే చెప్పాడు ఆ మాట ప్రకారంగా ఏలియా గారు ఈ శారాపత్ అనే గ్రామానికి వచ్చాడు. గ్రామానికి వస్తే ఆ గ్రామం పక్కన చిన్న తోట ఉంది, సర్వీస్ తోటలు అన్నది. ఆ తోటలోకి ఈ అమ్మాయి పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. ఆమెను చూశాడు ఈ దైవజనుడు. ఏమండి, దైవజనుడేనా ఏలియా గారు? దైవజనుడమ్మా, దైవజనుడే. ఏమండి, ఆ దైవజనుడు ఆమె దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నాకు కానీ నీళ్లుంటే ఇస్తావా, మంచినీళ్ళు అని. నీళ్ళే కదా అడిగాడు, అలా కానీ వెళ్తుంది తేటాను. కానీ వెళ్తున్న ఆమెతో మళ్ళొక మాట అన్నాడు, నీ ఇంట్లో ఏదైనా తినటానికి ఉంటే ఒకరు తీసుకురమ్మా అలాగా అన్నాడు. అప్పుడు ఈ అమ్మాయికి ఆలోచన వచ్చింది, ఇదేంటి ఇలా అడుగుతున్నాడు, వరుస పెట్టి ఒకటి అడుగుతున్నాడు ఏంటి, నా దగ్గర లేదు, అన్నీ లేని వాటిని అడుగుతున్నాడు ఏంటి అలాగని ఆలోచన చేసింది. లేదు బాబు, నాకు కూడా ఎక్కువగా ఏమీ లేదు, ఈ పూటకే కొంచెం పిండి ఉంది, ఈ పూట కొద్దిగా నూనె ఉంది, అది కాల్చుకోవడానికి పొలాలకని వచ్చాను, ఇంటికి వెళ్ళగానే అది కాల్చుకుని నా బిడ్డని తిని చనిపోవడం, మాకు ఆహారం లేదు అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసిందమ్మా. చెప్పేస్తే అప్పుడు దైవజనుడు ఏమన్నాడమ్మా? అప్పుడు ఏలియా యాజకుడు, సేవకుడు, దేవుని యొక్క ప్రతినిధి మాట, భయపడవద్దు, చెప్పినట్లుగా ఏం చెప్పాడేంటి? ఏం బాబు, ఏం చెప్పాడు? నీళ్లు తెమ్మన్నాడు, నీ పిండిని పిసికి రొట్టె కాల్చి మొదట నాకే తీసుకొని తెమ్మన్నాడు. ఏంటి ఇలాగా చెప్పేస్తే చేసేస్తుంది ఆమె? ఓ మనుషుడు చెప్తున్న మాట ఎలాగ అర్థం చేసుకోగలుగుతుంది? అప్పుడు ఆ అమ్మ ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసింది? నాతో మాట్లాడుచున్నవాడు ఒక మనుషుడు కానే కాదు. ఎవరు మరి ఆయన? దైవజనుడు. దైవజనుడు పలికాడు, అది ఖచ్చితం, అది వాస్తవం, అది నిజము, ఏదైనా చేయగలడు. ఎవరు చేసేది? దేవుడు. అంటే ఎవరి మాటను బట్టి దేవుడు చేయబోతున్నాడు అంటుంది ఆమె. సేవకుడు ఏం చెప్తే అది దేవుడు చేస్తాడు. ఈ రోజు నుంచి నా కరువు పోద్ది, నా పేదరికం పోద్ది, నా ఇబ్బందులు పోతాయి, నేను సర్వ సమృద్ధితో నింపబడటానికి నాకు అవకాశం దొరికింది అనుకున్నట్లుగా ఈ అమ్మాయి ఆలోచించేసుకుందండు. అప్పుడు ఏం చేసిందమ్మా? దైవజనుడు చెప్పినట్టుగానే ఇంటికి వెళ్ళింది, ఆ పిండి పిసికిందా లేదా? ఆ పిండి పిసికింది, ఆ పిండిని పెనం మీద వేసింది, ఆ నూనె కొంత పోసింది, దాన్ని కాల్చేసింది. అవునా? కాల్చేసిన తర్వాత ఆ కాల్చిన రొట్టెని తీసుకొచ్చి ఇచ్చింది. ఆ నీళ్ళు ఆ రొట్టె తిన్నాడు, త్రాగాడు. అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, భూమి మీద వర్షము యెహోవా దేవుడు కురిపించినంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అనేసాడు ఈయన. ఈమెతో ఆ మాట అనేసాడు. తర్వాత ఆ మాట ఆలకించిన ఆ స్త్రీ ఆ మాట నమ్మి ఇంటికెళ్ళి చూసింది. మరలా ఇంటికెళ్ళి చూస్తే ఏం కనబడుతుంది అక్కడ? ఏమండి, ఆ తొట్లు ఏం కనబడుతుంది అంటారు? పిండి కనబడుతుంది, ఇంకా మిగిలి కనబడుతుంది. ఇదేంటి, ఉన్న పిండి అంతా పిసికి నేను అట్టుగాలు చేశాను, రొట్టె వేసాను కదా, మళ్ళీ పిండి ఎలా వచ్చిందని ఆమె ఆశ్చర్యపోతుంది కదా. దైవ కార్యాలు అంటే ఇలా ఉంటాయి. నువ్వు పేదదానవే, నువ్వు పేదరికం ఉంది నీకు, కానీ
నువ్వు చేసిన క్రియను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అందుకు మనం ఇదిగో ఈ వాక్యాన్ని అనుసరించాలి. అందుకు ఈ వాక్యాన్ని బట్టి మనం చేయాలి. అలాగా నువ్వు చేసి చూడు, నీ కుటుంబం ఏమవుతుంది అన్నాడు? ఆశీర్వదించబడుతుంది అన్నాడు, దీవించబడుతుంది అంటున్నాడు. వద్దా? మనకి కావాలా? కావాలి. అయిపోయింది అనుకుంటున్నారా? మన జీవితం ఇంకా ఉంది కదా, ఇంకా కొద్ది సంవత్సరాలు బ్రతుకుతాం కదా భూమి మీద. ఉన్నవారికైనా కావాలి కదా ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదము కావాలి అంటే తప్పనిసరిగా ఈ పనులన్నీ మనము చెయ్యాలా. వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో పూర్వకాలం ముందు ఉన్న భక్తులందరూ చేశారు, ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. వాళ్ళ చరిత్ర అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు పరలోకానికి. ఇక మిగిలి ఉన్నది మనము భూమి మీద. ఈ భూమి మీద దిగులు పడుతూ బ్రతకనవసరం లేదు. ఈ భూమి మీద విచారిస్తూ బతకనవసరం లేదు. దేవుడు నీ కొరకు ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం మొదలు పెట్టాడంటే చాలు, నీలో పేదరికం ఏమవుతుంది? పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అభివృద్ధి కనబడుతూ ఉంటుంది, ఆశీర్వాదం కనబడుతూ ఉంటుంది. అది చూస్తూ ఉంటారు ప్రజలందరూ. ఏమండి, ఆ రోజు ఆ దైవజనుడైన ఏలియా గారు వచ్చి ఆ మాట చెప్పగానే, ఆ రొట్టె కాల్చి ఇవ్వగానే, మళ్ళా ఇంటికి వెళ్ళి చూడగానే పిండి కలుసుకొని మళ్ళా తన బిడ్డలకి రొట్టెలు కాల్చుకుంటుంది. ఆ ఊరిలో ఎక్కడా కూడా పొయ్యి ఎలగట్లేదు, ఎవరి ఇంటి దగ్గర కూడా పొగ బయటకు రావట్లేదు. కానీ ఇంటి దగ్గర మాత్రమే పొగ వస్తుంది, ఇంటి దగ్గర మాత్రమే పొయ్యి వెలుగుతా ఉన్నది. ఏంటి ఈ చిత్రం? అలాగని ఊరు వారందరూ కూడా పరిశీలన చేశారు. వచ్చి ఆ అమ్మని అడుగుతున్నారు. వచ్చి, ఏమిటమ్మా కరువు చేత బాధలు పడుతూ మాకు బివి లేక పొయ్యి మీద కుండ పెట్టకుండా అన్నం వండుకోలేక ఆ బాధపడుతూ ఉంటే నీ పొయ్యి వెలుగుతూ ఉంది, నీ కుండ ఎప్పుడు కూడా నిండుగా కనబడుతుంది. ఏంటి చిత్రము, ఏమిటి రహస్యం అని ఆమెను అడిగిన వారికి ఆమె చెప్పింది ఒకటే మాట, అయ్యా ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు, ఆయన నాతో ఇలా అన్నాడు, అన్న ప్రకారం నేను చేసి చూశాను. చూస్తే ఆయన ఒక మాట మరలా అన్నాడు, భూమి మీద వర్షము కురిసినంత వరకు నీ తొట్ల పిండి అయిపోదన్నాడు, నూనె అయిపోదన్నాడు. అలాగది పొంగి పొర్లిపోతుంది ఇంట్లోని. ఇప్పుడు పిండి తీసి ఇప్పుడు రొట్టెలు కాలుస్తున్నాను, మీరు కూడా తినండి అంటుంది. ఏం బాబు, మీరు కూడా తినండి, మీకు కూడా పెడతాను, పిండి ఉంది, పిండి ఎంతమందికైనా సరిపడగా ఉంది నా దగ్గర. యెహోవా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, యెహోవా దేవుడు నన్ను దీవించాడు. ఆ దైవజనుడి మాట ప్రకారంగా దేవుడు నా ఇంటికి వచ్చేసాడు, నా ఇంట్లోని నివాసం చేస్తున్నాడు. నాకు కరువు రాకుండా, పేదరాలు అనుకోకుండా సర్వ సమృద్ధితో నింపేశాడు. రండి మీరు కూడా, మీకు కూడా పెడతాను అని ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే ఊరి జనమంతా ఆశ్చర్యపోయారండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని కొరకు మీరు కూడా, దేవుని యాజకుని కొరకు మీరు కూడా ఏదో ఒక చిన్నది చేయాలంటారా? చేయాలి. చేశారు, చాలా మంది చేశారు, నాకు తెలుసు, చేస్తున్నారు, నాకు తెలుసు. అవన్నీ నేను కూడా చెబుతున్నాను. వాటిని బట్టి ఆ కుటుంబాలు కూడా దీవించబడుతున్నాయి. ఆ కుటుంబాల ద్వారాగా దేవుడు మహిమ పొందుతున్నాడు. నీ కుటుంబం ద్వారాగా దేవునికి మహిమ రావాలి. నీ కుటుంబము నీ దేవుడైన యెహోవా చేత ఆశీర్వదించబడాలి. అందుకు ఈ పని మనము చేయాలి కదా. ఏంటంటే ఇది ఇక్కడ యెహెజ్కేలు చూశారు కదా, ప్రథమ ఫలం అంటే మొదటిది. నువ్వు వండుకునేదైనా, నీటి దగ్గర నాటిన చెట్లు కాసినదైనా అవన్నీ ఎవరికి తేవాలా? యాజకునికి ఇవ్వాలా, మొగమాటం లేదు. సేవకుడికి ఇవ్వాలా. దేవుని పని చేస్తున్నాడు, మీరందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాడు. మీ బిడ్డలు, మీ కుటుంబాలు అందరూ క్షేమంగా ఉండి వర్ధిల్లాలని మీ కొరకు తెల్లవారికి ముందే ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఎవడైనా చేస్తున్నాడా ప్రపంచంలో? మన గ్రామంలో మీ కుటుంబాల కోసము 24 గంటలు ప్రార్థన చేసే వ్యక్తిని మాత్రము మర్చిపోవద్దు.
ఎందుకు మర్చిపోవద్దంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పనులు కానీ చేయలేదనుకోండి, ఈ పనులు కానీ మనం ఎవరిలో అయినా సరే చేయలేదనుకోండి, ఏం ఆగిపోతూ ఉంటాయి? దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఆ ఆశీర్వాదం ఆగిపోయిందంటే నీకు అనుకున్నంత తృప్తి ఉండదు, అనుకున్నంత సంతృప్తి కలగదు, అనుకున్నంత సంతోషంగా జీవించలేదు. ఏమండి, దేవుని కొరకు ఇది యాజకునిదయ్యా, ఇది మనం ముట్టకూడదు అన్న బిడ్డలు కూడా ఉన్నారు, ఇది మనం ఖర్చు పెట్టకూడదు అన్న బిడ్డలు కూడా ఉన్నారు. ఇదిగో మొదటగా పట్టుకెళ్ళి మనం ఏదో కూర వండుకుందాం, కానీ ఇది ఇచ్చే పట్టుకెళ్ళి పాస్టమ్మకి ఇచ్చేయి, మనకో మనం ఏదో వండుకుందామే బాబు, ఎందుకు వారం వల్ల చేపలు తింటానే ఉన్నాం, ఈరోజు వాళ్ళకి ఇచ్చేది ఏమైంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను అనిపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అన్నమాట, పేర్లేం చెప్పలేండి. ఏమండి, ఉండండి మీరు కూడా, ఇంకా ఉన్నవారు కూడా ఇలాగా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ దగ్గరికి ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఇంకా ఆగదు. పరలోకపు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? పరలోకంలో దేవుని వద్ద నుండే వస్తుంది. ఎఫెసీ పత్రిక ఉంది కదా మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఒకసారి ఆ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, మన ప్రభువైన ఏమండి యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకే 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 అనుగ్రహించబడును, మనకే అనుగ్రహించబడుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఈ రోజు నా వాక్యాన్ని బట్టి మీరు గట్టిగా ఆలోచనలు పెట్టుకోండి. మొట్టమొదట ఏం చూసాం మనం? దేవుని కొరకు ఒక స్థలము సిద్ధపరచుకోండి మీ ఇళ్లలోనే, లేకపోతే పరిశుద్ధమైన ఆలయం ఉంది, రండి ప్రార్థన చేసుకోండి, తాళాలు తీసే ఉంటాయి. ఏమండి, ఒకవేళ తాళం వేసే ఉంది అనుకుంటే ఇంటికి వచ్చేయండి, మా ఇంటి దగ్గర తాళం ఉంటుంది, తీసుకొని ప్రార్థన చేసుకొని తెచ్చి ఇచ్చేయండి, అంతే, ఇంకేం లేదు. దానికి అడ్డు ఆపు లేదు. మీ ఇంటి పక్కనే కదా చర్చి, మీ వాడరే గ్రామంలోనే కదా చర్చి, చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. ఇది ఉండాలి. రెండవది ఏంటంటే, మీ ఇళ్లల్లో ఉన్నది ఏదైనా తొలిసూరుగా, అంటే మొదటగా తయారు చేసింది ఏదైనా అది యాజకునిది, సేవకునిది అర్పించండి, ఆశీర్వదించబడండి. 3వ మాట చెప్పి ముగిస్తాను. అక్కడ కూడా ఆశీర్వాదం గురించే ఉంది. అక్కడ ఏం చేస్తే ఆశీర్వాదం వచ్చిందో నేను మీకు చూపించేసి ముగించేస్తా. ఇందాక మీరు చదివిన కీర్తన గ్రంథమే 24వ అధ్యాయము, ఏమండి 24వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదవండి, 2 వచనాలు. అదిగో విన్నారా బాబు, దేవుని యందు మనసు పెట్టకూడదంట. ఎవరమ్మా? ఆశీర్వాదము కావాలి నాకు అనుకునే ప్రతి విశ్వాసి దేని మీద మనసు పెట్టకూడదంట? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకయు, కపటముగా మాట్లాడకయు. చూసారా ఏం చేయకూడదంట మనం? ఒకటి, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు, మన మనసు దాని మీదకి వెళ్ళకూడదు. రెండవది ఏంటి? కపటము. లోపల కపటం ఉంటుంది, చాలా మందిలో ఉంటున్నాయి. అవి కనబడవు అనుకుంటే కనబడిపోతాయి, క్రియల్లో కనబడిపోతూ ఉంటాయి. దయించి అది ఉండకుండా చూసుకోవాలి విశ్వాసులు. కపటముగా ప్రమాణము చేయకయు. ఏమండి, నిర్దోషమైన చేతులంటే ఏంటి? ఈ చేతుల్లో ఏ రక్తం మరక లేకుండా, ఏ పాపానికి సంబంధించిన క్రియ లేకుండా, ఏ దుష్కార్యములు చేయకుండా పరిశుద్ధమైన చేతులు, పవిత్రమైన చేతులు, నిర్దోషమైన చేతులు. ఏ మనసు అంట? శుద్ధమైన హృదయం, పరిశుభ్రమైన హృదయం. లోపల ఎటువంటి
కపటము, కుల్లి, ఏమండి ఇలాంటి లేని హృదయమైగా ఉండాలంట. మొదట ఏం చెప్పాడు? 2 చేయకూడదని చెప్పాడు. ఏమిటవి? వ్యర్థమైన దాన్ని కపటముగా అలా చేయకూడదు. చేతులు నిర్దోషం, హృదయము పరిశుద్ధము కదా. హృదయము చేతులు పరిశుద్ధమైన వారిని యెహోవా వలన ఆశీర్వాదము. మన జీవితాలు ఎలాగా ఉండాలి ఈ భూమి మీద? వాళ్ళలాగా ఉండకూడదు. ఇక బాబు ఎవరిలా ఉండకూడదు? వారి వలె ఉండకూడదని యేసుప్రభు చెప్పాడు. వారెవరు? అన్యజనులు, లోకస్తులు, దేవుని భయము లేనివారు, పాపాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ఇదిగో ఆలి వలె మీరు ఉండకూడదు అన్నాడు. మరి ఎలా ఉండాలి మనం అంటే? నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం, ఈ 2 కలిగి ఉన్నవాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును. గమనించారా? ఆశీర్వాదం రావాలంటే నీ చేతులు నిర్దోషమైన చేతులుగా ఉండాలి. కత్తి పట్టుకోవటం, కర్ర పట్టుకోవటం, ఏమండి మునుపిలాగే ఆడిపొడి చేస్తాను ఈడిపొడి చేస్తానని నీ హృదయంలో ప్రేరేపణ తెచ్చుకోవటం ఇవి ఉండకూడదు. ఒకవేళ వాడు చెలరేగిపోయినా నువ్వు అణిగిపో, వాడు రెచ్చిపోయినా నువ్వు తగ్గిపో. నీకేమి చేత కాదు అన్నట్లుగా వాడికి నువ్వు కనబడు. అంటే అలా కనబడటం వల్ల దేవునికి ఏం కనబడుతుందంటే నిర్దోషం వచ్చేది. ఏ కర్ర కత్తి పట్టుకోడురా, గొడవకి వెళ్ళడురా ఆ కుర్రాడు, ఆ అమ్మ గొడవలకు వెళ్ళదురా, తగ్గించుకున్నారు అని దేవుడు చూస్తాడు కదా. తిట్టుకొని అండి, ఎవడ పాపం ఆడే మోస్తాడు. మనం లోపల ఉండిపోయిన తలుపు వేసుకోండి. వద్దు, మనం వినకూడదు అనుకున్న వారిని దేవుడు చూస్తాడు. ఆహా, హృదయం ఎంత విశాలమైన హృదయము. వాడు రెచ్చిపోయి తిడుతున్నా సరే కానీ, వారు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా సరే కానీ ఒక్క మాట కూడా మాట్లాడడానికి నోరు ఎత్తలేదురా, శుద్ధమైన హృదయము ఉంది అని ఎవరు చూస్తారు? నీ దేవుడు చూస్తాడు. నీ దేవుడు చూశాడంటే నీకేమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలు దేనికి పాత్రులు అవ్వాలంటే దైవ ఆశీర్వాదానికే. ఆ ఆశీర్వాదం నీకు రావాలంటే నువ్వు మట్టి బలిపీఠం అంటే మట్టితో తయారు చేయడం మానవుడు కాబట్టి మారి పరిశుద్ధ స్థలముగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ దేవుడు అక్కడికి వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటి మాట. రెండో మాట, నువ్వు తినటానికి వండుకునే పదార్థాలు ఉన్నాయి కదా, దానిలో తొలుసూరు, ఏమండి తొలుగుంట కొంచెం తీసి పక్కన పెట్టి ఉన్నదంతా తినే. నువ్వు ఒకవేళ ఆ వండుకున్నది నీకు చాలపోతే అప్పుడు అది కూడా కలుపుకొని తినేయి. సేవకుడుగా నేను చెబుతున్న మాట అది. ఏమండి, నీకు మొట్టమొదటి ఆలోచన ఏమొచ్చింది? ఇది తీయాలని వచ్చింది కదా, తీసి పక్కన పెట్టావు, మంచిది. అది ఎవరిది అనుకున్నావు? యాజకుడిదో లేక సేవకుడితో దేవునితో అనుకున్నావు. కానీ వండుకున్నది నీకు సరిపోలేదు. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు, ప్రభువా నీకు ఇద్దామని తీసిన తండ్రి, నాకు సరిపోలేదు, మరి ఈ పూటకు నేను తినేస్తాను, తినేయి, తప్పులేదు. అమ్మా, మొత్తానికి ఏం జరగాల? తీయటం జరగాల. మొత్తానికి ఏం జరగాల? తీయటం జరగాల. ఇది వాస్తవం, ఇది బైబిల్కి ఉన్న సిద్ధాంతం, అది దేవుడు చెప్పిన నిబంధన. అది చేయకపోతే నీకు ఆశీర్వాదం రాదు. ఇలా ఎంతకాలం ఉన్నా సరే అలాగ ఉంటావు. ఎలాగ ఉంటావు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు దేవుడిని నమ్ముకొని? ఏమైనా ఎదుగు బొదుగు ఉందా? కొంతమందికి ఎదుగు బొదుగు ఉంది. మరి అందరికి రావాలి కదా ఎదుగు, అందరూ ఎదగాలి కదా. ఆ ఎదగబడే కారణాలకి ఇయ్యే. దేవుని కొరకు నువ్వేమి పట్టించుకోవు. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా అస్సలు నీకు అది నాది కాదు అన్నట్లుగా ఉండిపోతున్నావు. కాదు, ఇక్కడి నుంచి మారుతాం, ఇక్కడి నుంచి మార్చుకుందాం. అవును కదా, నిజం కదా, అది బైబిల్లో ఉన్నది కదా. ఆ అమ్మాయి చదువుతుంది కదా, అబ్బాయి చదువుతున్నాడు కదా, పాస్టర్ గారు ఏం చెప్పట్లేదు కదా, వాళ్ళు చదివిందే మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు, నిజమే కదా ఇది అని. మీరందరూ కూడా దేవునికి లోబడినట్లుగా, దైవ వాక్యమును నెరవేర్చినట్లుగా,
పరలోకపు ఆశీర్వాదాలు మీరందరూ పొందుదురుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే ఉన్నారా? త్వరగా రండి. సాక్ష్యం లేరా? లేకపోతే మీ అందరికీ ఇదిగో పెళ్లి క్వార్టర్ వచ్చింది. మీకే ఇది మీ అందరికి ఇమ్మని ఇచ్చారు. ఎవరంటే వీళ్ళు చొక్కా యాకోబు గారు. చొక్కా యాకోబు